ఈరోజు వేల్పూర్ మండల్ పడిగల్ గ్రామంలో దళిత శక్తి ప్రోగ్రాం డిఎస్పి ఆధ్వర్యంలో ఆదర్శ యూత్ కమిటీ అందరూ ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా పురస్కరించుకున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చాలా పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో డిఎస్పి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించుకున్నాము. వాస్తవానికి మహాత్మా జ్యోతిబా పూలే మనువాద సిద్ధాంతానికి ఈ బ్రాహ్మణికల్ సిస్టానికి విరుద్ధంగా పోరాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి. విద్యను తీసుకొచ్చిండు. ఈ విద్యతో పాటు విద్య వల్లనే అన్నీ సాధ్యమవుతుంది. అదేవిధంగా ఆడవాళ్లకు ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి లింగ వివక్షత లేకుండా వర్గ వివక్షత లేకుండా ప్రతి ఒక్కరికి ఎలాంటి వ్యక్తులైనా సరే చదువుకోవాలి. తక్కువ కాదు ఎక్కువ కాదు, ఆస్తి ఉన్న ఆస్తి లేని వ్యక్తులైనా ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ప్రతి ఒక్కరికి విద్య కావాలని చెప్పేసి పోరాడినటువంటి మొట్టమొదటి టీచర్ మహాత్మా జ్యోతిబా పూలే. ఆ మహానుభావులు ఆయనే కాదు, భార్య సావిత్రిబాయి పూలే కూడా విద్యను అందించి వాళ్ళిద్దరు కూడా మన సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రతి ఒక్క పీడిత వర్గాల ఇంటికి వెళ్ళి విద్యను నేర్పించడం జరిగింది. అక్కడి నుంచే మనకు అనేక పాఠశాలలు ప్రారంభించారు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సత్యశోధక్ అనేటువంటి ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసి బాల్య వివాహాలను అదేవిధంగా మూఢనమ్మకాలను వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరికి విద్యను అందించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మహానుభావులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ మహనీయుల ఆశయాలను కూడా ఎప్పుడు కొనసాగిస్తామని తెలియజేస్తూ అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం.